శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 29 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి రాత్రి 7:54 వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి వచ్చింది. అలాగే హస్తా నక్షత్రం రాత్రి 12:18 వరకు ఉంది. అంటే రోజంతా హస్తా నక్షత్రం ఉంది. బుధవారం హస్తా నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది. ఈ ఆనంద యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఆనంద యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు మీనంలో, గురువింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే హస్తా నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు కన్యలో ఉన్నాడు, బుధుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, అలజడి, ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకొని ప్రతి పనిలో ముందడుగు వేయాలి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా హస్తా నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అక్షరాభ్యాసం, చెవులు గుట్టించడం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే వాహనాలు కొనటము, అమ్మటము, కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించటం, దీనికి కూడా హస్తం మంచిది. కాబట్టి బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి బలం ఉన్న రోజు. అలాగే వ్యవసాయదారులు వ్యవసాయ సంబంధమైన పనులు ప్రారంభించడానికి కూడా ఈ హస్తా నక్షత్రం మంచిది. అలాగే రత్నాలు కొనటానికి, కొన్న రత్నాలు ధరించడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. మంత్ర విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం, తీర్థయాత్రలకు వెళ్ళటానికి మంచిది. అలాగే విద్యా సంబంధమైనటువంటి కోర్సులు ప్రారంభించటానికి, కొత్త కొత్త ఎడ్యుకేషనల్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా ఈ హస్త మంచి నక్షత్రం. అదేవిధంగా భూములు, గృహాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్లు చేయించుకోవటానికి, రిజిస్ట్రేషన్లు చేయించుకోవటానికి హస్త చాలా మంచి నక్షత్రం. ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు, గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి ముఖ్యమైన పనులు చేసుకోవటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అధికార పదవులు స్వీకరించడానికి, మీకు ఎవరైనా ఒక పొజిషన్ ఇస్తానంటే ఆ పొజిషన్ తీసుకోవటానికి కూడా హస్త చాలా మంచి నక్షత్రం. హస్తా నక్షత్రం బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాళ్ళ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. అంటే వాళ్ళేంటో సమాజం గుర్తించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన మేషరాశి వాళ్ళ స్కిల్స్ అందరికీ తెలియటానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు అధికార ప్రాప్తి యోగం ఉంది. అంటే బ్రహ్మాండమైన పొజిషన్, హోదా లభించటానికి ఈరోజు ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఏ రంగంలో అయినా సరే మేషరాశి వాళ్ళకి ఆ అధికార పదవి యోగం, అధికార ప్రాప్తి యోగం అనేది చాలా అద్భుతంగా ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దాన్ని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే జీవిత భాగస్వామితో, సంతానంతో విరోధాలు ఏర్పడే సూచనలు వృషభ రాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు జీవిత భాగస్వామితో కానీ, సంతానంతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆదాయ మార్గాలు కెరీర్ పరంగా పెరుగుతాయి. కాబట్టి ధనపరంగా మిథున్ రాశి వాళ్ళు మంచి ప్రయోజనాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో ఉన్న వాళ్ళకి శ్రమ ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడితేనే మంచి ర్యాంకులు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. కర్కాటక రాశి వాళ్ళకు ఉన్న అనారోగ్యాలన్నీ కూడా తొలగింపజేసుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు బుద్ధి చాంచల్యం ఉంటుంది. ఆ చంచలమైనటువంటి బుద్ధిని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి వేళకు ఆరోగ్యపరంగా సరైన ఆహారం స్వీకరించడం, నిద్రపోవటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం సింహరాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. అదేవిధంగా రుణ బాధల వల్ల కొద్దిగా ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి కాబట్టి అప్పుల విషయంలో సింహరాశి వాళ్ళు అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే వ్యాపారంలో కూడా శ్రమ పెరిగే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎంత శ్రమ పడితే అంత అద్భుతంగా వ్యాపార రంగంలో లాభాలు వచ్చే యోగం కన్యారాశి వాళ్ళకు ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ సందర్శనం చేస్తూ ఉంటారు.
తీర్థయాత్రలకు వెళ్ళాలనే ఆలోచన పెరుగుతుంది. ఆకస్మిక కోర్టు వ్యవహారాలు ఎదుర్కొంటారు. అయినప్పటికీ ఆకస్మిక కోర్టు వ్యవహారాల్లో కూడా విజయాన్ని అందిపుచ్చుకునే యోగము తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని చేస్తున్నా ఆ పనిలో కొంత వ్యతిరేక భావనలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే అందరూ మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అటువంటివి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటేనే అంతిమంగా విజయం వరిస్తుంది. మళ్ళీ వ్యతిరేకించిన వాళ్లే మిమ్మల్ని ప్రశంసించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఏ వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారంలో మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే ఇతరుల సమస్యలు పరిష్కరించే దిశగా కూడా ధనుస్సు రాశి వాళ్ళు ముందడుగు వేస్తూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి వ్యాపారాల్లో విశేషమైన ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ రంగమైన వ్యాపార రంగమైన ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందటానికి ఈరోజు మకర రాశి వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో సౌఖ్యము ఉంటుంది, సుఖం ఉంటుంది, శాంతి ఉంటుంది. ఉత్సాహంగా ఆ పని చేస్తూ ఉంటారు. అలాగే పెద్ద మొత్తాల్లో ఉన్నటువంటి రుణాల నుంచి కూడా కుంభరాశి వాళ్ళు సులభంగా బయటపడగలుగుతారు. ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. కుంభరాశి నిరుద్యోగులు ఎవరైనా ఇంటర్వ్యూలకు వెళితే వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం వచ్చే సూచనలు ఎక్కువ ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. అధికారుల కోపాలు మాత్రమే కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అటువంటప్పుడు మీన రాశి వాళ్ళు అధికారులు కోపంగా మాట్లాడినా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే బుధవారం కాబట్టి గణపతికి సంబంధించిన మంత్రాలు చదువుకోవాలి. ఓం విఘ్నరాజాయ నమః, ఓం గజాననాయ నమః. ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 21 సార్లు లేదా 11 సార్లు చదువుకుని వెళ్ళండి. చక్కటి కార్యసిద్ధి లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా అద్భుతంగా రాణించవచ్చు. ఓం విఘ్నరాజాయ నమః, ఓం గజాననాయ నమః. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం బుధహోరలో ప్రారంభిస్తే మంచిది. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవటం ప్రారంభించడానికి కూడా ఈ బుధహోర అనేది చాలా చక్కగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే 12 రాశుల వారు ఏ మంత్రం పఠించి బయటికి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు సంపూర్ణంగా దినఫలితం తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.